ప్రతిసారి నేను వినే స్టూపిడ్ కాన్సెప్ట్ ఏంటంటే, "బ్రో నేను క్యాలరీ డెఫిసిట్ చేద్దాం అనుకుంటున్నా" అంటారు. ఐ ఆస్క్ వై? అదేంటి కొత్తగా అడుగుతున్నావు? ఎవడైనా క్యాలరీ డెఫిసిట్ ఎందుకు చేస్తాడు? ఫ్యాట్ లాస్ అవ్వడానికి. ఐ సే నైస్, డూ ఇట్. మళ్ళీ వాడే వస్తాడు. "బ్రో బల్కింగ్ చేద్దాం అనుకుంటున్నా" అంటాడు. అగైన్ ఐ ఆస్క్ వై? అదేంటి కొత్తగా అడుగుతున్నావు? ఎవడైనా బల్క్ ఎందుకు చేస్తాడు? మసిల్ గెయిన్ అవ్వడానికి. లైక్ వాట్ ద హెల్? నీకు కావాల్సిన దానికంటే తక్కువ తింటే మాత్రం ఫ్యాట్ లాస్ అవ్వాలి. అదే కావాల్సిన దానికంటే ఎక్కువ తింటే మాత్రం మసిల్ గెయిన్ అవ్వాలి, ఫ్యాట్ కాదు. వాట్ కైండ్ ఆఫ్ లాజిక్ ఇస్ దట్? ఓకే, లెట్స్ టాక్. మసిల్ గ్రోత్ అనేది స్టిమ్యులస్ అంటే ఎక్సర్సైజ్ అండ్ ప్రోటీన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ రెండు రెగ్యులర్ గా ప్రొవైడ్ చేస్తారో మసిల్ గ్రో అవుతుంది. అది బల్క్ అయినా, కట్ అయినా, మెయింటెనెన్స్ అయినా. డిఫరెన్స్ ఏంటంటే క్యాలరీ డెఫిసిట్ లో ఉన్నప్పుడు మసిల్ గ్రోత్ అండ్ రికవరీ కొంచెం తక్కువగా ఉంటుంది మెయింటెనెన్స్ తో కంపేర్ చేస్తే. సో మీ మాక్సిమం మసిల్ గ్రోత్ మెయింటెనెన్స్ క్యాలరీస్ లో అచీవ్ చేయొచ్చు. బల్కింగ్ చేసినంత మాత్రాన మెయింటెనెన్స్ తో కంపేర్ చేస్తే మ్యాజికల్ గా మసిల్ గ్రోత్ ఉండదు. అండ్ దెర్ ఇస్ నో వన్ ఫిజియోలాజికల్ మెకానిజం దట్ ఎక్స్ప్లెయిన్స్ బల్కింగ్ ఇంప్రూవ్స్ మసిల్ గ్రోత్. బల్కింగ్ అని చెప్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని ఏది పడితే అది ఎంత పడితే అంత తింటే యూ విల్ ఎండ్ అప్ ఒబీస్. బల్కింగ్ ఇస్ నాట్ నెససరీ అన్లెస్ ఒకవేళ మీరు మాల్ న్యూట్రిషన్ లో ఉండి లేదా చాలా తక్కువ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ లో ఉంటే తప్ప ఎవరికి సర్ప్లస్ అవసరం లేదు. మీరు ఏదో ఒక టైంలో మళ్ళీ ఆ ఫ్యాట్ అంతా కట్ చేయాల్సి వస్తుంది. ఇట్ ఈస్ వే వే హార్డర్ దాన్ బిల్డింగ్ మజిల్. ఇవన్నీ జస్ట్ బాడీ బిల్డర్స్ క్రియేట్ చేసిన ఒక హాలిడే కాన్సెప్ట్స్. వాట్ అబౌట్ యూ? ఐ హోప్ దిస్ హెల్ప్స్.